గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున డిసెంబర్ మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాము. డిసెంబర్ మాసం వృషభ రాశి కృత్తిక 2, 3, 4 పదాలు, అలాగే రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పదాలు, మృగశిర 1, 2 పాదాలు వృషభ రాశిలోకి వస్తాయమ్మా. ఈ రాశిలో ఉన్న స్త్రీలకు పురుషులకు ఈ డిసెంబర్ మాసం యోగదాయకంగా ఉందమ్మా. ఏం పర్వాలేదు. గత 2 మాసాల కంటే, గత 2 నెలల కంటే ఈ మాసం బాగుందమ్మా. ధైర్యంగా ఉండండి, మనోనిబ్బరంగా ఉండండి. ఏవి కంగారు పడలేదు. పర్వాలేదు, బాగుందమ్మా. అన్ని రకాలుగా బాగుంది, అన్ని విధాలా బాగుంది, యోగదాయకంగా ఉంది. కాలం కలిసి వస్తుంది, శుభాలు జరుగుతాయి మీకు. అయితే ఆరోగ్య విషయంలో మాత్రం ఒక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి అమ్మ. ఒక్క ఆరోగ్య విషయం జాగ్రత్తగా ఉండండి. ప్రయాణ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇతరుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. కొత్త వాళ్ళని నమ్మొద్దు, సాక్ష్య సంతకం చేయొద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పొద్దు. గురువుల్ని పెద్దవాళ్ళని పూజించండి. దయచేసి వాళ్ళతో అపహాస్యంగా మాట్లాడొద్దు, అమర్యాదగా ప్రవర్తించొద్దు. ఇకపోతే ధన విషయం, సమయానికి ఏదో విధంగా ధనం చేతికంతుంది, కానీ ఖర్చులు మాత్రం అధికంగా ఉంటాయి మీకు. ఏదో ఖర్చు, వాహన రిపేర్లో, ఇంటి రిపేర్లో, ఇతర ఖర్చులో, ఏదో శుభమూలక ధనవ్యయం కూడా ఉంటుంది. శుభకార్యాలు జరుగుతాయి. కొంతమంది అయితే మీ గృహంలోనే శుభకార్యాలు జరగడానికి అవకాశం కనిపిస్తుంది. ఇక విందు వినోదాలు పాల్గొంటారు, విలాసవస్తులు కొనుక్కుంటారు, దూర ప్రయాణాలు చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు. మీరు అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. అయితే ఎవరితోనూ ఇబ్బందులు పెట్టుకోవద్దండి. ఇతరుల విషయంలో మాత్రం జోక్యం కలిగించుకోవద్దు. దయచేసి జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే వృత్తిపరంగా బాగుంది. ఎవరు ఏ వృత్తిలోనూ సరే ఆ వృత్తిలో మీకు రాణింపు ఉంటుంది, గౌరవం ఉంటుంది. మీ స్కిల్ బయటపడుతుంది. కష్టపడండి. ఇకపోతే శత్రువులు, గతంలో ఉన్న శత్రువులు ఇప్పుడు మిత్రులు అవుతారు. అలాగే గతంలో విడిపోయిన భార్యాభర్తలు కొన్ని పరిస్థితుల కారణంగా చిన్న మనస్పర్ధలు వచ్చి విడిపోయిన భార్యాభర్తలు ఇప్పుడు కలుసుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే గతంలో చిన్న తగాదాలు వచ్చి విడిపోయిన జాయింట్ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మీరు కూడా ఒక మాట అనుకుని కలుసుకోవడానికి అవకాశం ఉంది. ఇక కోర్టు వ్యవహారాలు సక్సెస్ అవుతాయి మీకు. అదే కోర్టు కేసు ఉన్నవారు ఎవరైనా ఉంటే మీకు తీర్పు అనుకూలంగా ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఈ స్థిరాస్తి విషయంలో కూడా కొలుక్కొస్తారమ్మా. అలాగే భూమి సంబంధించింది అంటే ఏదన్నా గృహం అంటే గోచారీత్యా కాస్త గృహ నిర్మాణం కానీ, గృహ నిర్మాణం చేపట్టడం, లేదంటే ఇదివరకు ప్రారంభించేది ఆగిపోతేనో, లేదంటే ఎవరన్నా ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాము స్వామి అసలు అవ్వట్లేదు అనుకున్న వాళ్ళు కూడా ప్రయత్నం చేయండి. మీకు గృహయోగం ఉంది. అయితే మీరు ఓర్పుతో ఉండాలి, చాలా ఓర్పుతో సహనంతో ఉండాలమ్మా. మీ లక్ష్యంపై దృష్టి పెట్టండి. మీరు బాగుంటారు. ఇక ఏదన్నా సరే వృషభ రాశి అన్ని విషయాలు బాగున్నాయండి. ప్రయత్నం చేసుకోండి. దీంట్లో కొంతమంది ప్రబుద్ధులు ఉన్నారు. ప్రబుద్ధులు బద్ధకాన్ని వదిలి ప్రయత్నం చేసుకుంటే మీరు సక్సెస్ అవుతారు. అమ్మా, కాలం కలిసి రానప్పుడు ఏది కలిసి రాదు. కాలం కలిసి వచ్చినప్పుడు అన్నీ కలిసి వస్తాయి. కానీ ఎవరైనా సరే కష్టపడితే ఫలితం రాదు. అలాగని ప్రయత్నం చేసాం గురువుగారు 1, 2, 3 సార్లు అవ్వట్లేదండి ఇలా పడిపోవద్దు. ప్రయత్నం చెయ్యి, ఇంకా ట్రై అగైన్. మన పని అదే. మనం అది అందుకునే వరకు, మన లక్ష్య సాధన అయ్యే వరకు ప్రయత్నం చేయడమే, అందులో అనుమానం లేదు. ఇకపోతే ఇందులో రియల్ ఎస్టేట్ రవాణానికి బాగుందండి. అలాగే స్పెక్యులేషన్ లాభిస్తుంది. ప్రైవేట్ కాంట్రాక్ట్స్ బాగున్నారు. షేర్ మార్కెట్ కూడా బాగుంది. ఇక కళాకారులకు బాగుందండి. టీవీ రంగం, సినిమా రంగంలో ఉన్న అన్ని రకాల డిపార్ట్మెంట్ వరకు బాగుందండి. మంచి అవకాశాలు వస్తాయి, వదులుకోకండి. మీరు మంచి సువర్ణ అవకాశాలు, చిన్నదైనా పెద్దదైనా దయచేసి వదులుకోవద్దు. అలాగే అవార్డులు కూడా రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా రాజకీయ నాయకులండి, మీకు బాగుందండి. ఈ మాసం వృషభ రాశిలో ఉన్న రాజకీయ నాయకులకు బాగుందండి. మీరు ప్రజలకి మంచిగా సేవ చేస్తారు, ప్రజాసేవ చేస్తారు, ప్రజల్లో గుర్తింపు తెచ్చుకుంటారు.
మిమ్మల్ని అందరూ గౌరవిస్తారు, గౌరవ పురస్కారాలు లభిస్తాయి మీకు. కానీ శత్రువులు ఉంటారు, జాగ్రత్త. ప్రయాణ విషయంలో జాగ్రత్త. కొంచెం మీరు అలర్ట్గా మాత్రం ఉండండి అయ్యా. వృషభ రాశిలో ఉన్న రాజకీయ నాయకులు మీరు కొంచెం అలర్ట్గా ఉండాలి. మీ చుట్టూ ఉన్న జనాన్ని మాత్రం గమనించండి అయ్యా కాస్త. మిగతా విషయాలన్నీ బాగున్నాయి, కంగారు పడాల్సిన పని అయితే లేదు. ఇకపోతే అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుందండి. కొత్తగా వ్యాపారం పెట్టుకోండి. జాయింట్ వ్యాపారస్తులు కూడా బాగుంది. ఇక ప్రభుత్వ పరంగా, ప్రైవేట్ పరంగా ఉద్యోగస్తులు కూడా బాగుందండి. మీరు ఉద్యోగం లేని వారు కూడా ఉద్యోగ ప్రయత్నం చేసుకోండి. విద్యార్థులకు బాగుంది. విద్యార్థులు చక్కగా చదువుతారు. చదవాలి కూడా. ఇతర వ్యాపకాలు పెట్టుకోవద్దు. వివాహం కానీ అమ్మాయిల అబ్బాయిలు కూడా మీరు ప్రయత్నం చేసుకున్నామా. ప్రయత్నాలు చేసుకుంటే వివాహ ప్రయత్నాలు మీకు సఫలీకృతం అవుతాయి. ఇక ముఖ్యంగా ఈ వృషభ రాశిలో ఉన్న అబ్బాయిలు, అమ్మాయిలు పై చదువులకి అంటే హయ్యర్ స్టడీస్కి, ప్రభుత్వ సంబంధించిన హయ్యర్ స్టడీస్ ఐఏఎస్, ఐపీఎస్ ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో నెక్స్ట్ ఇయర్కి ఉన్నవాళ్ళు తప్పకుండా ప్రిపేర్ అవ్వండి. మీరు తప్పకుండా సక్సెస్ అవుతారు. అలాగే ఎవరైతే ఈ రాశిలో మీ పిల్లలు ఇలా ప్రిపేర్ అవుతున్నారో తప్పకుండా వారికి మంచి సపోర్ట్ ఇవ్వండి అమ్మ. మీరు మీ పిల్లలకి అలా చదువుకునే వాళ్ళు ఉంటే ప్రభుత్వపరమైన వ్యవహారం, అలాగే గ్రూప్ ఎగ్జామ్స్ ఏది వెళ్తారు కదమ్మా, తప్పకుండా సపోర్ట్ ఇవ్వండి, సక్సెస్ అవుతారమ్మా. ఇక ఈ చెప్పి గోచార ఫలితాలు, రాశి ఫలాలు కేవలం మీకు 40% మాత్రం వర్తిస్తుంది. మిగతా 60% కూడా మీకు మీ జన్మజాతకం, మీ జన్మ లగ్నం, లగ్నాతో ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి, జరిగే దశ అంతర్దశ బట్టి ఉంటుంది. నేను చెప్పిన ఫలితాలు కొంతమందికి జరగచ్చు, కొంతమంది జరగకపోవచ్చు. చాలామంది కాల్ చేస్తున్నారు, గురువుగారు మీరు చెప్పినవి బాగున్నాయండి, మాకు జరిగిందని కొంతమంది, జరగలేదని కొంతమంది కాల్ చేస్తారు. అందుగురించి ఏంటంటే దయచేసి నా వీడియో చూసి వీక్షకులు గమనించండి అమ్మా. మీకు ఏమైనా సలహా సంప్రదింపులు కావాలంటే కింద నెంబర్ ఉంది, మా ఆఫీస్కి ఫోన్ చేయండి. ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. మీకు తగిన సలహా సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ మాసంలో, ఈ డిసెంబర్ మాసంలో వృషభ రాశి వారు నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటే మీ అందరికీ బాగుంటుంది. అది ఏమిటి అంటే మీరు ఎక్కువ ఈ మాసం దుర్గా ఆరాధన చేసుకోండి. దుర్గాదేవి అష్టోత్తరం, దుర్గాదేవి పూజ, శుక్రవారం నియమాలు, అలాగే మీకు దగ్గరలో లక్ష్మీ అమ్మవారు ఉంటే లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకోవటం, ఇవన్నీ చేసుకోవాలి. ఇక మూగజీవులకు ఆహారం పెట్టండి, గోవుకి ఆహారం పెట్టండి, గడ్డి వేయండి, కుక్కలకు బ్రెడ్లో బిస్కెట్లు వేయండి, పావురాలకు జొన్నలు వేయండి, పిచ్చుకలకు చిరుధాన్యం వేయండి. అలాగే కాకులు ఉన్న ప్రదేశంలో తప్పకుండా తీపన్నం పెట్టండి అమ్మా. అలాగే భిక్షగాలకి ఆహారం పెట్టండి. ముఖ్యంగా మీకు ఎవరైనా ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్స్ కానీ లేదా బ్లైండ్ పర్సన్స్ అంటే కళ్ళు లేని వారు కానీ కనిపిస్తే తప్పకుండా వారికి ధన సహాయం చేయండి. ఏదో ఒక ఆహారం పెట్టండి అమ్మా. ఇక ముఖ్యంగా మీరు ఈ డిసెంబర్ మాసంలో నేను కొన్ని 4 ఇంపార్టెంట్ డేస్ చెప్తానమ్మా. తప్పకుండా మ్యాక్సిమం ఈ వృషభ రాశిలో ఉన్న అందరూ కూడా పాటించండి అమ్మా. మీ అందరికీ మంచి జరుగుతుంది. అది ఏమిటి అంటే ముఖ్యంగా ఈ డిసెంబర్ 7వ తారీఖు శనివారం సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి. చక్కగా మీరు దగ్గరలో సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఉంటే వెళ్ళి అభిషేకం చేయించుకోండి, లేదా అర్చన చేయించుకోండి, లేదా ప్రదక్షిణ చేయండి అమ్మా. అలాగే దగ్గరలో ఏమన్నా నాగపుట్ట, పాము పుట్ట ఉంటే పుట్టకెళ్ళి ప్రదర్శన చేయండి. చక్కగానే ఆ రోజున కాస్త మన్ను పెట్టుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే భార్యాభర్తల మధ్య విభేదాలు కానీ, లేదంటే వివాహం విషయంలో కానీ, అంటే వివాహం కానివారు వివాహం అవుతుంది, సంతానం లేని వారు సంతానం వస్తుంది. అలాగే సర్పదోషం ఉన్నవాళ్ళు, రావుకేతు దోషం ఉన్నవాళ్ళు, అలాగే కుజదోషం ఉన్నవాళ్ళు, ఇలా దోషం ఉన్నవాళ్ళు ఉంటే చేసుకునే తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామి దయ వల్ల తప్పకుండా మీకు ఆ దోషం హరింపబడుతుంది. ఇక రెండోది డిసెంబర్ 8 ఆదివారం కాలభైరవాష్టమి. తప్పనిసరిగా అందరూ కూడా ఆ రోజున మీకు ఎన్ని పనులున్నా సరే ఆదివారం కాబట్టి కాలభైరవ స్వామి పూజ చేసుకోండి, కాలభైరవ స్వామికి అభిషేకం చేయించుకోండి. ఒకవేళ కాలభైరవ స్వామి దేవాలయం మా ఊళ్ళో లేదండి అయ్యా అంటే శివాలయం వెళ్ళండి అయ్యా, ఆయనే కదా. శివాలయం వెళ్ళండి, శివాలయంలో అభిషేకం చేయించుకోండి. ఒకవేళ అభిషేకం చేయించుకునే ఉద్దేశం ఉంటే తప్పనిసరిగా
స్వామివారికి తప్పకుండా అభిషేకం నిమిత్తం అంటే పంచామృత స్నానాభిషేకం చేస్తాం. ఇంక్లూడింగు 1 లీటర్ నల్ల ద్రాక్ష రసం తీసుకెళ్ళండి. నల్ల ద్రాక్ష రసం తీసుకెళ్ళి తప్పనిసరిగా స్వామికి అభిషేకం చేయించుకోండి. దానివల్ల ఆ కాలభైరవ స్వామివారి యొక్క అనుగ్రహం ఉంటుంది. ఇంకా వీలైతే గారెలు వేయండి, కుక్కకు పెట్టండి, గారెలు వేయండి, వడమాల వేయండి, స్వామికి వడమాల వేయండి. చాలా ఇష్టం, కాలభైరవ స్వామికి చాలా ఇష్టం. అలాగే అలా అవకాశం లేని వారు ఇంట్లోనే చేసుకోండమ్మా. చక్కగా కాలభైరవ స్వామి ఫోటో పెట్టుకుని ఇంట్లోనే మీరు చేసుకోండి, బాగుంటుంది. ఇక 4వది డిసెంబర్ 14 చతుర్దశి శనివారం దత్త జయంతి. ఆ రోజు మీ దగ్గరలో దత్తాత్రేయ స్వామి కానీ లేదా సాయిబాబా కానీ రాఘవేంద్ర స్వామి ఏదో ఒక దేవాలయం ఉంటుందమ్మా, వెళ్ళండి, దత్త ప్రదక్షిణ చేయండి, దత్తాత్రేయుడికి అభిషేకం చేయించుకోండి, దత్తాత్రేయుడికి పూజ చేయించుకోండి, అలాగే దత్తాత్రేయ యొక్క చరిత్ర చదువుకోండి. దీనివల్ల మీకు గురుబలం పెరుగుతుంది. జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే అంటే శని దోషం కానీ కుజ దోషం కానీ ఇతర దోషం కానీ ఉంటే ఈ దత్తాత్రేయ స్వామి వారిని నమ్ముకుని పూజ చేసుకుంటే మీకు ఆ దోషాలు హరింపబడతాయి. ఎందుకంటే గురువు అనుగ్రహిస్తే జాతకం ఎంత నీచుగా ఉన్నా 1,00,000 దోషాలు తీస్తాడు గురువుగారు. దయచేసి అందరూ కూడా ఆ రోజున మీ అవకాశం బట్టి వీళ్ళని బట్టి దేవాలయంలోనూ ఇంట్లోనూ దత్తాత్రేయ స్వామి యొక్క పూజ చేసుకోండి. కాబట్టి ఈ వృషభ రాశి వారు కంగారు పడాల్సిన పని అయితే లేదమ్మా, కంగారు పడవద్దు. చక్కగా మీ పని మీరు చేసుకోండి. మీ అందరికీ మేలు జరుగుతుంది, శుభం జరుగుతుంది. సర్వేజన సుఖమొద్దు శుభమొద్దు స్వస్తి.